మీకు బర్మాలో ఉండే ఒక తెలుగువాడిగా భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఓపెన్గా చెప్పాలంటే మాత్రం చాలా చెప్పాలన్నది ఏంటంటే తెలుగు వారికి ఒక తెలుగు కుటుంబం వ్యక్తిగా చూడండి. ఒక తెలుగువాడు కనబడితే, ఎందుకంటే మేము ఇతర దేశాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఆకలి ఏంటి ఆకలి అంటే మాకు తెలుగు ఆకలి, తెలుగు వారికి కనబడాలనేసి నాలాగే చాలా మందికి ఇతర దేశాలు మలేషియాకు మా సంఘానికి మాకు చాలా టచ్ ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు మేము అభిప్రాయాలు ఉన్నప్పుడు మాకు అలాగే బాధేసింది. ఇండియాకు వస్తే ఇండియాలో ఒక తెలుగువాడు అనేసి వచ్చి మాటలు పలకరిస్తే వాళ్ళు మాకు చాలా కింద చూపు చూడడం, వీడు ఎక్కడోడరా ఏంటా అని చూడడం. మేము ఒక బర్మా నుంచి వచ్చామంటే ఒక మా కుటుంబ సభ్యులు వచ్చేయాలనుకో ఒక ఫీలింగ్ వాళ్ళ దగ్గర లేదు. బర్మాలోని మలేషియాలో మీకు వెళ్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, మా కుటుంబం ఇక్కడ ఒకటి ఉన్నది రా అనేసి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అలా చూసుకుంటారు. ఇది ఇతర దేశాలకు వచ్చినప్పుడు మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ అది ఒక స్పెషల్గా మాకేంటి వారి దగ్గర వద్దు, మేము ఒక 5 నిమిషాలు కూర్చొని మీతో మాట్లాడుతుంటే మాకు అదేతో ఆనందం, ఆ సంతోషం, అది ఒక మాకు ₹1,00,00,000 ఇచ్చిన సంతోషం లాగా కనబడింది. ఇది నా యొక్క పర్సనల్ ఫీలింగ్ అని అడుగుతుంటే మిగతా వారు మలేషియాలో సంఘంతో మాట్లాడిన కూడా ఇదే ఫీలింగ్ వారు కూడాను. సో వై మీరు ఎందుకు మాకు అలాగ కింద చూపు చూస్తున్నారు? మేము మీకు మా కుటుంబం సభ్యులాగా అనుకుంటే మీరు ఎందుకు మాకు అనుకుంటున్నది? నేను సభలో చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో నేడ మీద ఒక ఆడబిడ్డ పడితే ఎంత భయం పడుతున్నారంటే ఆయన కట్టుకానుక ఇది మనం ఏమంటాం దానికి దౌరీకి ఏమంటారు తెలుగులో కట్నాలు, ఆ కట్నాలు ఇవ్వాలని చాలా భయం పడతారు. నేను సభలో చెప్పాను, ఇండియాలో అయినా ఏ దేశంలో అయినా తెలుగు బిడ్డకి కట్నం గురించి భయం పడితే ఆ బర్మాకు పంపించండి, మేము మా పుట్టిన మా సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటామండి. బర్మాలో ఇప్పుడు దాకా ఆచారం ఏంటంటే మేము రికగ్నైజ్ తీసుకుంటాం. మా అల్లుడు ప్రేమించుకున్నాడు, మా అల్లుడు ఇప్పుడు పెద్ద అమ్మాయి మా అల్లుడు వచ్చి ఇండియా అల్లుడు, నేను వచ్చి బర్మా. నేను చెప్పాను, బాబు మేము కట్నాలు ఇవ్వలేము, మాకు మీరే కట్నం ఇవ్వాలా, మా ఆడపిల్ల వారు కాబట్టి మీరే ఇవ్వాలా, అలా ఒట్టనే నువ్వు తీసుకో, మళ్ళీ నేను బర్మాలో ఉన్నాను కాబట్టి నువ్వు బర్మాకు రావాలి, బర్మాకు వచ్చి అడిగితేనే నేను మా పిల్లకి ఇస్తాం. చాలా మంచి అల్లుడు గారు దొరికాడు. వాళ్ళ అమ్మ నాయన శుద్ధికి వచ్చి మా ఇంటికి మా అమ్మాయికి వచ్చి అడిగి మాకు కట్నం ఇచ్చి మాకు రికట్నం అంటే రిసర్వ్ అంటే మా దగ్గర ఉన్నాయి లేదని కాదు, లక్ష్మీదేవికి మర్యాద ఇవ్వాల. మా యొక్క ఆడపిల్ల అంటే ఒక లక్ష్మి, అది ఇప్పుడు దాకా మేము పాటిస్తాం. నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడ చాలా పెద్ద ఇంటి అమ్మాయి, నాకు వాళ్ళకి ఒక 100 రెట్లు తేడా. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దట్ టైం ఓ టీవీ ఉండేది కాదు మా ఇంట్లోది, ఆ ఇంట్లో పెద్ద టీవీ పెద్ద కారు ఉండేది. ఆ ఇంట్లో అమ్మాయికి నేను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా నేను ఇచ్చి తీసుకున్నాను. ఆ టైంలో 4 తులాలు బంగారం. వాళ్ళ నాయన అడిగాడు, మీరైతే ఎడతాడో, పెళ్లి చేసుకున్నాను.